శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర ముగిసింది. ఆదాయంలో అద్భుతం. కానీ జాతర సమయంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఆలయ అధికారి పూర్తిగా విభిన్నం. 1,00,000 మంది భక్తులకు 12 టాయిలెట్లు ఏర్పాటు చేశానంటూ లేని సౌకర్యాలు ఉన్నట్లు చెప్పడంలో ఈ ఆలయ ఈవో ముందు వరుసలో ఉంటాడు. లక్షల్లో ఆదాయం ఉన్న అభివృద్ధిపై పెదవి విప్పని వైనంపై ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. మీ నీటి సౌకర్యం టెంపరీ టాయిలెట్స్, ఎలాంటి లైటింగ్, విద్యుత్ అలంకరణ ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు సౌకర్యం చేస్తున్నాము. ఈసారి ఆల్రెడీ కళ్యాణ మండపం ఒక 50 లక్షలు శాంక్షన్ అయింది. దానికి ఆల్రెడీ టెండర్ ఇచ్చినాము. ఇంతవరకు కూడా ఆయన చేసిన కాంట్రాక్టర్ గారు ఇంతవరకు పని చేయడం లేదు. ఆయనకి ఆల్రెడీ మళ్ళీ రీటెండర్కి పిలిచినాము. మరి ఇప్పుడు కూడా తాత్కాలిక చెల్లెని కళ్యాణం ఏర్పాటు చేయడానికి చేస్తున్నాము. గత సంవత్సరము వేలముల ధర టికెట్ ద్వారా 30 లక్షలు వచ్చాయి. ఈసారి కూడా ఇంకొంచెం ఎక్కువ వచ్చని చెప్పి అందరూ అంచనా వేసుకుంటున్నాము. 10 లక్షల చిల్లర వచ్చింది. ఈ సంవత్సరం ఒక 12 లక్షల చిల్లర రావడానికి అంచనా వేసుకుంటున్నాం. ఈసారి జాతరకి సంబంధించి మరి తాత్కాలిక టాయిలెట్లు ఎంత మేరకు ఏర్పాటు చేశారు? త్రాగునీటి సౌకర్యానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? టెంపరీ టాయిలెట్ కానీ త్రాగునీటి సౌకర్యం అన్ని విధాలు ఎంతమంది వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఏ ప్రాంతాల్లో ఈ టాయిలెట్స్ను అందుబాటులోకి తెచ్చారు? ఇప్పుడు టెంపరీ టాయిలెట్లు ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో పెట్టినాము. ఒక కారు మన ఈ జాతర ముందు ఒక కారు పెట్టినాము. మొత్తం 12 పెట్టినాము. 12. మరి ఈ 12 మాకు మా టెంపుల్ తరపున ఒక 10 ఉన్నాయి పర్మనెంట్ టాయిలెట్లు. మరి 1,00,000 జనాభాకు ఈ 20 టాయిలెట్లు సౌకర్యార్థంగా ఉంటాయని భావించవచ్చా? భావించవచ్చు. సంవత్సరాల నుంచి కూడా తిరుపతిలో ఉన్నటువంటి భగవంతుడు ఇక్కడికి వస్తున్నాడు. ఈ దూరం అక్కడ తిరుపతికి వెళ్ళని వాళ్ళు ఇక్కడే తిరుపతి దేవుని దర్శనం చేసుకోవడానికి 1000 మంది రావడం జరుగుతుంది. ఈ 1000 మందిని ఈ సంవత్సరం సమ్మక్క జాతర లేదు కాబట్టి దాదాపు ఒక 1,00,000 జనం మనము ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అవి చేయలేదు. ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలే. మరి కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పోయినసారి వచ్చినాయి, లక్షల ఆదాయం ఉంది. ఆ లక్షల ఆదాయం ఏం చేశారో తప్పుడు లెక్కలు చూపించారు ఈవో గారు. కనీసము మహిళలకి ప్రత్యేకమైన టాయిలెట్స్ స్టార్ట్ చేయలేదు. ప్రత్యేకంగా కనీసము వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళడానికి భగవంతుని దర్శనం చేసుకోవడానికి వాళ్ళకు సౌకర్యం కల్పించలేదు. అంటే దీన్ని బట్టి ఏం ఆలోచించాలో అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కూడా చాలా ఆదాయం రావడం జరిగింది. మరి ఈ ఆదాయాన్ని కూడా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా మరి డబ్బులన్నీ ఎవరి జేబులు నిండుతున్నాయో భగవంతునికే తెలియాలి.